కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర నేతలు హస్తనకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రాత్రి రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అంశంపై జరిగే మహాధర్నాలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నంలోగా ఢిల్లీకి చేరుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక చేసుకోవాలని టీపీసీసీ ఇప్పటికే వారికి సూచించింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీపై తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాలను నేతలు సేకరించారు. ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు 7గురితో టీపీసీసీ ఓట్ చోరీ గద్ది చోడ్ కోఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీకి చైర్మన్ గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నియమించారు. ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు 10 లక్షలకు పైగా సేకరించిన సంతకాల ఫామ్లను ప్రత్యేక వాహనంలో గాంధీ భవన్ నుంచి 2 రోజుల క్రితమే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపారు. ఓట్ చోరీ పైన ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, ఫామ్ 6 అలాగే ఇన్వాలిడ్ ఫోటోలు వంటి అంశాలతో ఓటును దుర్వినియోగం పరుస్తూ ఓట్ల చోరీ జరుగుతుందన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు ఈ ఓటు చోరీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఓట్ చోరీపై సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం కాంగ్రెస్ ఆరంభించింది. కర్ణాటక కాంగ్రెస్ 1,12,00,000, పంజాబ్ నుంచి 27 లక్షల సంతకాలను సేకరణ జరిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ సంతకాల సేకరణను హస్త నేతలు నిర్వహించారు. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణను సమన్వయపరిచారు. ఈ సేకరించిన సంతకాలతో రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓట్ చోరీ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు.